Hello aspirants, welcome back to VIPS Academy. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ VIPS Academy. సో మన అకాడమీ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ వీడియోలో నేను కొన్ని వాస్తవాలు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది దయచేసి మీ పేరెంట్స్కి ఈ వీడియో అయితే పాస్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా యూపీఎస్సి కోచింగ్ అనే పేరు చెప్పుకొని బయట చాలా అకాడమీలు ఎన్నో మోసాలకు పాల్పడుతూ ఉన్నాయి. అది మీ ఎవరికి తెలియదు. మీకు కనిపించేది ఎప్పుడూ కూడా నిజం కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూర్చుంటారు లేదా ఒక పర్టికులర్ ఏదో ఒక ప్లేస్లో కూర్చొని మీరు టీవీలో చూస్తూ ఉంటారు. టీవీలో కనిపించే ర్యాంకులు ఏవైతే ఉన్నాయో, మనకి అకాడమిక్స్ క్లెయిమ్ చేసుకునే ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి 100కి 100% ఫాల్స్ ర్యాంక్స్ అనమాట. ఓకేనా? మీరు కావాలంటే చూసుకోండి, ఏ ర్యాంకర్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్క అకాడమీ కూడా ఆ ర్యాంకర్ ఫోటో క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులు పంపించినప్పటికీ కూడా ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. అంటే ఆ స్టూడెంట్ మీ దగ్గర అసలు కోచింగ్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయమన్నారు. వాస్తవానికి జరిగేది ఏంటో నేను చెప్తాను. ఒక స్టూడెంట్ ఐదర్ తనంతట తాను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యో లేకపోతే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సోర్సెస్ అన్ని గ్యాదర్ చేసుకొని కష్టపడతాడు. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు, మెయిన్స్ క్లియర్ చేస్తాడు. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసే సత్తా ఉన్న ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసే సత్తా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి స్టూడెంట్ కొద్దిగా డైలమాలో ఉంటాడు. అలాంటి క్రమంలో అకాడమీలు చేసే మోసాలు ఏంటో తెలుసా? లాస్ట్ మూమెంట్లో అంటే ఇంటర్వ్యూ ఎప్పుడైతే స్టూడెంట్ వెళ్దాం అనుకుంటాడో అకాడమీలన్నీ కూడా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ అని చెప్పేసి పెడుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రీ అంటే ఆబ్వియస్లీ ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. అరే ఒకవేళ ఈ పర్టికులర్ ఎక్స్ అనే ఇన్స్టిట్యూషన్కి వెళ్తే అక్కడ అడిగే క్వశ్చన్ నాకు రేపు యూపీఎస్సీ బోర్డులో వస్తే నాకు అదృష్టం బాగుంటుందిగా అని చెప్పేసి ఈ స్టూడెంట్ ఏం చేస్తాడంటే అన్ని అకాడమీలకు వెళ్తాడు. అన్ని అకాడమీల వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళని వీడియోలు తీసుకుంటారు. వీడియోలు తీసుకున్న తర్వాత రేపు ఈ పర్టికులర్ పర్సన్కి ర్యాంక్ వచ్చింది కదండి. ర్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ర్యాంక్స్ వేసుకుంటారు అనమాట. ఫలానా స్టూడెంట్ మా దగ్గర మా స్టూడెంట్ అంటే మేము ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడం వల్లే అతనికి ర్యాంక్ వచ్చింది అని అనుకుంటాడు. వాస్తవానికి అక్కడ కష్టపడిందంతా ఆ స్టూడెంట్ అండి. ఈ అకాడమీ యొక్క రోల్ అయితే ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ గైడెన్స్ ఒకటి ఇచ్చారు అంతే. జస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇలా ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందని చెప్పేసి చిన్న గైడెన్స్ ఇచ్చారు. అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ స్టూడెంట్కి అక్కడ ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఏదన్నా క్వశ్చన్ అక్కడ తగిలే అవకాశం ఉందా అని చెప్పేసి రిస్క్ తీసుకోకుండా వస్తాడు. అలా వచ్చిన తర్వాత రిజల్ట్స్ వస్తే అకాడమీలన్నీ 50+ ర్యాంక్స్, మా అకాడమీ నుంచి 100+ ర్యాంక్స్, 150+ ర్యాంక్స్. వాస్తవానికి మనకి తెలుగు స్టేట్స్లో డైరెక్ట్గా ఒక పర్టికులర్ అకాడమీస్ నుంచి వచ్చిన ర్యాంక్స్ ఏవీ లేవండి. ఇది నేను చెప్పే మాట కాదు. మీకు ఒకవేళ ఆ పర్టికులర్ ర్యాంకర్స్ ఎవరైతే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి అడగండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనన్య రెడ్డి గారు ఉన్నారు, థర్డ్ ర్యాంకర్. తను ఇంటర్మీడియట్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి తనంతట తాను ఓన్గా ప్రిపేర్ అయ్యి తను ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రమే వెళ్ళానని చెప్పేసి చెప్తారు. అండ్ వీళ్ళనే కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్, అరే నేను మీడియాలో ప్రొజెక్ట్ అవ్వాలి బాగా అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అతనికి ర్యాంక్ వచ్చింది, తల్లిదండ్రులు కొద్దిగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీడియా అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి కోసం అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఓకేనా? అయితే ఇదే క్రమంలో అకాడమీలు కూడా అందరిని ఇన్వైట్ చేస్తారు. ఎవరైతే ర్యాంక్స్ వచ్చినాయో అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మొహమాటానికి వెళ్తారు. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఓకే నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను అని అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది మొహమాటానికి ఓకే నాకు ఆ పర్టికులర్ అకాడమీ వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అయింది అని చెప్పేసి అంటారు. కొంతమంది వాస్తవాలు చెప్పేస్తారు, నాకు ఇక్కడ ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రమే తీసుకున్నానని చెప్పేసి. అలా వాస్తవంగా ధైర్యం చెప్పే యాస్పిరెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మొహమాటానికి పెద్దాయనో లేకపోతే ఎవరో పెద్దావిడో చెప్పమన్నారు కదా అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా. ఓకేనా? సో వీటిని ఎప్పుడు మీరు నమ్మకండి. మీ కష్టాన్నే మీరు నమ్ముకోండి. ఓకేనా? మీ కష్టాన్ని మీరు నమ్ముకున్న నాడే మీకు ర్యాంక్ వస్తుంది. ద రోల్ ఆఫ్ అకాడమీ ఈస్ మినిమల్ అండి. ఓకేనా? ఈ రోజుల్లో మీకు చెప్పాలి అనుకుంటే చాలా అంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఆన్‌లైన్‌లో. ఈవెన్ మనకి రీసెంట్‌గా ర్యాంక్ క్రాక్ చేసిన అఖిల్ బుద్ధి సార్ ఉన్నారు. 321 ర్యాంకర్. ఆయన కూడా డైరెక్ట్‌గా ఆన్‌లైన్ రిసోర్సెస్ హెల్ప్‌తోనే ఒక ర్యాంక్ సాధించారనమాట. సో ఇక్కడ మీరు జెన్యూన్‌గా, ఇండిపెండెంట్‌గా కష్టపడొచ్చు అని మీకు అభిప్రాయం ఉంటే, అంటే మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్.
బట్ కొంతమంది మెంటర్ సహాయం అయితే తీసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. ఓకేనా? సో, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఇంకొకటి ఏంటి అంటే ద రోల్ ఆఫ్ మీడియా. మీడియా ఈ రోజుల్లో ఎంత దారుణంగా తయారైంది అంటే, ఎవరు డబ్బులిస్తే వాళ్ళ అకాడమీ గురించి గొప్పలు చెప్తారనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ ద మీడియా. అందరూ గూడా డబ్బులిచ్చి మీడియాలోకి వెళ్లి కూర్చొని గొప్పలు జెప్పి, సొల్లు జెప్పుకొని మాకు అన్ని ర్యాంకులొచ్చినాయి, ఇన్ని ర్యాంకులొచ్చినాయని చెప్పడానికి వాళ్ళకి మనస్సాక్షి ఎలా వస్తుందో అర్థం గావట్లేదండి. అలా ఫాల్స్ క్లెయిమ్స్ జేసుకోవడము, చూసే జనాలు నమ్మడము, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడము, వాళ్ళ సిలబస్ గూడా సరిగ్గా కంప్లీట్ జేయలేకపోవడము, ఇవి అక్కడ జరిగే వాస్తవాలు. అండ్ ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ బ్యాచ్ నుంచి వాళ్ళు ఓకే. ఇక్కడ ఏం లేదు. మా టైం 1 ఇయర్ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకున్నాము అని తెలుసుకున్న నాడు, వీళ్ళు వేరే స్టూడెంట్స్‌కి చెప్పేలోపు ఇంకొక బ్యాచ్ ఫిల్ అవుతుందనమాట. సేమ్ మళ్ళీ మీడియాలోకి వెళ్తారు. ఏదో ఒక ఛానెల్‌లో కూర్చుంటారు. ఇన్నిన్ని గొప్పలు చెప్పుకుంటారు. బట్ వాస్తవానికి ఒక ర్యాంక్ గూడా వచ్చింది లేదు. అగైన్ దే ఆర్ సర్వైవింగ్ లైక్ దట్. అలా మన యూపీఎస్‌సి అకాడమీలు సర్వైవ్ అవుతున్నాయి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ అండి. మన అకాడమీ మనం స్టార్ట్ చేసింది కూడా అఫోర్డబుల్ ప్రైస్‌లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని జెప్పేసి మనం స్టార్ట్ జేశాము. బట్ ఎప్పుడూ కూడా నేను మీ వీడియో స్టార్టింగ్‌లోనే జెప్పా. ఓకేనా? మన అకాడమీ సాక్షిగా ప్రమాణం జేసి చెప్తున్నానని జెప్పేసి, ఎప్పుడూ గూడా ఒక స్టూడెంట్‌ని మోసం చేయాలి అనే ఉద్దేశ్యంతో మనం ఎప్పుడు ఈ అకాడమీ పెట్టలేదు. చిన్న చిన్న పొరపాట్లనేది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇంకేదన్నా మనకి పవర్ ఫెయిల్యూర్స్ గాని, ఇలాంటి ఇబ్బందులైతే ఆబ్వియస్‌లీ వస్తుంటాయి. మన స్టూడెంట్స్ గూడా అర్థం జేసుకున్నారు. బట్ మనం ప్రామిస్ జేసినవి మాక్సిమం 99.9% ఇన్ టైమ్‌లోనే డెలివర్ జేయడానికి ట్రై జేశాము. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎడ్యుకేటర్స్‌కి హెల్త్ బాలేకపోయినా, వాళ్ళ ఫ్యామిలీస్‌కి హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న నాడు, మనం ఆ పర్టిక్యులర్ 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే డిలే అయిన అవకాశాలున్నాయి గానీ, మిగతాది ఏది కూడా మనం ప్రామిస్ చేసింది దాటి వాళ్ళకెప్పుడు కూడా డెలివర్ చేయలేదన్నమాట. రైట్? సో, నేను ఒకసారి లాస్ట్ ఇయర్ మనకి అంటే మన బ్యాచ్ ఏదైతే లాంచ్ చేసుకున్నామో, దాని ప్రూఫ్‌లు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తానండి. సో, ఇది జూడండి మన యూపీఎస్‌సి 2024 అండ్ 25 బ్యాచ్ స్టూడెంట్స్‌కి లాంచ్ చేసిన కోర్స్ అండి ఇది. సో, వాళ్ళకి అప్పుడు మనం ఫీజయితే 50,000 పెట్టాము. అంటే 65,000 పెట్టేసి 15,000 అందరికి డిస్కౌంట్ ఇచ్చి 50,000కే మనం కంప్లీట్ యూపీఎస్‌సి కోచింగ్ మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు జూసుకోవచ్చు ఓవర్‌వ్యూలో లైక్ లైఫ్ టైమ్ వాలిడిటీ అని ప్రామిస్ చేసినందుకు వాళ్ళకి లైఫ్ టైమ్ వాలిడిటీ ఇచ్చాము. టెస్ట్ సీరీస్ వాళ్ళకి ప్రామిస్ చేసినందుకు అది ఇచ్చాము. అండ్ మెటీరియల్ ఏదైతే మన అకాడమీ ఉన్నాయో ఆ మెటీరియల్‌తో పాటుగా మన వీడియో క్లాసెస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాలిటీ వీడియోస్ కనిపిస్తున్నాయి. హిస్టరీ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2, ఎకానమీ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 అండ్ ఎన్విరాన్మెంట్ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 తర్వాత కామన్‌గా జరిగినాయండి క్లాసెస్ అన్నీ గూడా. జియోగ్రఫీ బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఏ క్లాసెస్ జరిగినాయి వీళ్ళకి. తర్వాత మనకి జీఎస్2 క్లాసెస్ జరిగినాయి. జీఎస్3, జీఎస్4 అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా వీళ్ళకి కండక్ట్ చేశాము. తర్వాత వీళ్ళకి టెస్ట్ సీరీస్ కండక్ట్ చేశాము. సీసాట్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేశాము. తర్వాత వీళ్ళకి ఎన్సీఈఆర్టీ 11థ్ అండ్ 12థ్ ఫౌండేషన్ కూడా ఉండాలి అనే ఉద్దేశ్యంతో అన్నీ కూడా వీళ్ళకి మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? కొన్ని మనకింకా ఎథిక్స్ క్లాస్ అవ్వాల్సినవి ఉన్నవి. సార్ మనకి కొద్దిగా తెలంగాణ క్లాసెస్‌లో బిజీగుండి గ్రూప్ 1 స్టూడెంట్స్‌కి ప్రెజెంట్ ఇప్పుడు ఎథిక్స్ అంటే మెయిన్స్‌లో ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్‌కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మన స్టూడెంట్స్‌కి. ఆ ఎథిక్స్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే వీళ్ళకి సిలబస్ మొత్తం అయిపోయినట్టే అండి. ఓకేనా? సో, మీరు ఇలాగా ఇప్పుడు నేను ధైర్యంగా నా అకాడమీ గురించి నేను చూపించుకున్నాను. నేను చెప్పిన క్లాసెస్ చూపించుకున్నాను. అలాగా బయట జరిగే మాఫియా ఉంది గదండీ! యూపీఎస్‌సి మాఫియాని మీరు క్వెషన్ జేయండి. మీరు సిలబస్ అసలు ఇన్ టైమ్ కంప్లీట్ చేశారని ప్రూఫ్ ఎప్పుడన్నా చూపించండి అని అడగండి. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్‌నే మీరు అడగండి. మీరిక్కడ జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకున్నారు. 1,00,000 2,00,000 తగలబెట్టారు గదా! మీకు న్యాయం జరిగిందా అని జెప్పేసి ఒక్క స్టూడెంట్‌నైనా అడగండి. మీకు వాళ్ళు వాస్తవం జెప్తారండి. ఓకేనా? బట్ మీడియాలో మీరు కనిపించే వాస్తవాల్ని చూసి మీరు వెళ్లారు అనుకుంటే ఖచ్చితంగా మోసపోతారు. ఓకేనా? మీరు మోసపోయి అలా మోసపోయి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఎక్కువున్నారండి. అది అది విన్నప్పుడే మాకు చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుందన్నమాట. అరే! ఆల్రెడీ ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళి మోసం జరిగి వచ్చాడు అనుకుంటే ఎందుకిలా మోసం చేసే అవసరం? ఇప్పుడు తీసుకున్న డబ్బులకి న్యాయం జేయకపోతే, ఆ తీసుకున్న డబ్బులకి వాల్యూ ఉండదండి. ఓకేనా? ఏదో కోట్లు, కోట్లు మనం గుమ్మరించుకొని, మూటలేసుకొని పోయేటప్పుడు ఎవడు తీసుకెళ్ళలేడు. ఉన్ననాడు జెన్యూన్‌గా సర్వీస్ జేసినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కొద్దిగా పాజిటివ్‌గా వస్తాయి. హోప్‌ఫుల్లీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన కోచింగ్‌కి ఈ ఇయర్ మన స్టూడెంట్స్ ప్రిలిమ్స్ రాస్తున్నారు. చాలామంది పాజిటివ్‌గా ఉన్నారు. క్లియర్ జేస్తామని జెప్పేసి. బికాజ్
వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడండి మీరే కావాలంటే. డైరెక్ట్‌గా వీఐపీఐఎస్ అకాడమీకి వెళ్తే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇవి స్టూడెంట్స్ ఇచ్చిన జెన్యూన్ ఫీడ్బ్యాక్స్ అండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. తను మన స్పార్టన్ 50 స్టూడెంట్స్ అంటే యూపీఎస్‌సి స్టూడెంట్. సార్ అదే మన అకాడమీ 1,00,000 దాటినప్పుడు తను ఇచ్చిన మెసేజ్ అన్నమాట ఇది. సిమిలర్‌లీ అదర్ పోస్ట్స్ కూడా చూడండి. ఆహ్, ఎం హేమకుమారి గారు ఇక్కడ చెప్తున్నారు. ఆన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ థింగ్. వీఐపీ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ టూ. మనం ఇందాక ప్రామిస్ చేసినట్టుగానే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ఫీ ఇవ్వడమే మన మెయిన్ మోటో అండి. ఓకేనా? ద వే ఫ్యాకల్టీ ఎక్స్‌ప్లెయిన్స్, ద వే దే రెస్పాండ్ టు ద క్వెరీస్, ద వే వీఐపీ ఈస్ విత్ స్టూడెంట్స్ ఈస్ కమెండబుల్ సార్. వన్స్ అగైన్ ఐ విష్ యూ గైస్ గ్రో ఫర్దర్ హై అండ్ హెల్ప్ మెనీ ఆస్పిరెంట్ టు అచీవ్ ద గోల్. మనం చెప్పాం మనకి ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ కూడా ఉందని చెప్పాము. ఐ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ అవర్ కోర్స్ ఫీచర్స్ ఒకసారి మీరు చూడండి లాస్ట్ వరకు. సో, ఇతను చూడండి ఆల్రెడీ 3 ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళాడంట పాపం. 3 ఇన్‌స్టిట్యూషన్‌లు కూడా న్యాయం జరగలేదు. అండ్ అతనేమంటున్నాడు, నాకు నా వల్ల కాదు ఈ జాబ్ కొట్టడం అని అనిపించింది. బట్ మీ వీఐపీఎస్ అకాడమీలో క్లాసెస్ విన్నాక ధైర్యం వచ్చింది. కాస్త కష్టపడితే నేను కూడా జాబ్ కొట్టగలను అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీలో మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ కూడా అవ్వచ్చు కదా అని చెప్పేసి మీరు క్వెషన్ చేసే అధికారం మీకుంది. నేను చెప్తున్నాను అక్కడ ఎవరైతే స్టూడెంట్ నేమ్ డిస్‌ప్లే అవుతుందో డైరెక్ట్‌గా అదే స్టూడెంట్‌తో మేము కావాలంటే వీడియో కాల్ కూడా మాట్లాడిస్తాం. వీడియో కాల్‌లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ కూడా చూపించి మాట్లాడిచ్చే సత్తా ఉంది. ఒక్క టెస్టిమోనియల్ కూడా మీరు ఫాల్స్ అని ప్రూవ్ చేస్తే రూ. 5,00,000 ఇస్తాను. అండ్ స్టార్టింగ్‌లోనే ఈ అకాడమీ మీద ప్రామిస్ చేశాను కాబట్టి అకాడమీ అంత గ్రో అయితే అవ్వదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా చూడండి. మన వాళ్ళు ఇచ్చిన జెన్యూన్ టెస్టిమోనియల్స్ అండి. గ్రూప్ 2 స్టూడెంట్స్ ఉన్నారు. యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ టెస్టిమోనియల్స్ చూస్తేనే మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. మనం కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నాము. మనం స్టూడెంట్స్ ఎవరిని కూడా మోసం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపీకి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పేసి వి ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ థట్. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం అండి. ఒకవేళ స్టూడెంట్స్ మీలో ఎవరికన్నా సార్ నేను ఇప్పుడు మీరు చూపించిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను డెమోస్ చూద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అనుకునే వాళ్ళకి ఒక 60 క్లాసెస్ ఫ్రీగా మేము మన అకాడమీ క్లాసెస్ ఉంచాము. ఎవరైతే మీరు వీఐపీ ఐఎస్ అకాడమీ యాప్ అంటే మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో వీఐపీ లెర్నింగ్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు ఇన్‌స్టాల్ చేసి స్టోర్ సెక్షన్‌కి వచ్చి టార్గెట్ యూపీఎస్సీ 2025 అని కొట్టిన తర్వాత కంటెంట్‌లోకి రండి. మీకు ఇక్కడ అన్ని ఫ్రీ క్లాసెస్ కనిపిస్తున్నాయి. అన్నీ చూడండి. 60 క్లాసెస్ చూసి మీకు నచ్చింది, నాకు నిజంగా నచ్చినాయి సార్ అని అనుకున్నప్పుడు మీరు ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. 8985237565 లేదా 75695568 అనే నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మనమైతే వి ఆర్ ప్రామిసింగ్ అంటే మన అకాడమీ నుంచి మనము 10 ప్రామిసెస్ అయితే చేశామండి. ఒకసారి నేను మన అకాడమీ నుంచి చేసిన 10 ప్రామిసెస్ చూపిస్తాను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. యెస్ అండి. సో, ఇది మన వీఐపీ ఐఎస్ అకాడమీ యొక్క టీమ్ అండి ఇది. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో, అందరూ గూడా మనకి చాలా అంటే చాలా వెల్ క్వాలిఫైడ్ అండి. యూపీఎస్సీ టీచింగ్‌కి మెయిన్‌గా మల్టిపుల్ టైమ్స్ మనకి మెయిన్స్ రాసిన వాళ్ళు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అండ్ అలాగే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ మాత్రమే చెప్తారు. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్ గూడా నేను చెప్తున్నాను. నేను మన ఫీచర్స్ చెప్పిన తర్వాత చెప్తాను. రైట్? సో, ఇవి మనం ఇచ్చే 10 ప్రామిసెస్ అండి బేసిక్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ మన వాళ్ళకేంటంటే లైవ్ ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ గూడా చెప్దామని ఫిక్స్ అయ్యాము. డైలీ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి జూమ్‌లో. మీకు ఒకవేళ లైవ్ క్లాసెస్ మిస్ అయినా గానీ బ్యాకప్ క్లాస్ రికార్డింగ్స్ అనేది మన యాప్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చూపించాం గదా! అలాగే యాప్‌లో అది మీకు ఎప్పటికీ ఉంటాయి. ఫర్ లైఫ్ టైమ్ ఉంటుంది. 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది మన దగ్గర. ఇందాక చెప్పినట్టుగానే. ఆల్రెడీ చూపించాం గూడా. సీసాట్ క్లాసెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ గూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నాము. బయట అకాడమీస్‌లో చాలా వరకు కరెంట్ అఫైర్స్ సెపరేట్ చార్జ్ చేస్తున్నారు. సీసాట్ సెపరేట్ చార్జ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 1,50,000 ఫీస్ తీసుకున్నాక గూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గూడా మన క్లాసెస్‌తో పాటు లింక్ చేసుకొని చెప్తారు. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గూడా మన క్లాసెస్‌తో పాటుగానే చెప్తారండి. మీకు మళ్ళీ సెపరేట్‌గా ఆన్సర్ రైటింగ్ పే చేయాలని ఎప్పుడు అడగం మేము. అండ్ ఇందాక ఒక స్టూడెంట్ చెప్పారు ఎడ్యుకేటర్ క్వెరీస్‌కి బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మనం డైరెక్ట్‌గా ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ అనేది ఇచ్చామన్నమాట. ఎందుకు?
మీరు చదివినప్పుడు అంటే మీరు లైవ్ క్లాస్ విన్నా లేదా రికార్డింగ్ విన్నా మీకు డౌట్ వస్తే డైరెక్ట్‌గా ఎవరైతే టీచ్ చేశారో ఆ ఎడ్యుకేటర్‌ని అడిగే అవకాశమే మనం కల్పిస్తున్నామండి. రైట్? దీంట్లో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చామండి మనము విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి ఇది మన టీమ్ అండి. టీమ్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇవి మన స్టూడెంట్స్ ఇచ్చిన పాత స్టూడెంట్స్ అంటే 24 బ్యాచ్ అండ్ 25 బ్యాచ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్ ఇవన్నీ కూడా మనకి. సో ఒక ఫీడ్‌బ్యాక్ అయితే చూద్దాం బికాజ్ వి డోంట్ హావ్ మచ్ టైమ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. టుడే క్లాస్ 100% క్లారిటీగా చెప్పారు అండ్ ఆల్సో డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. నిజం చెప్పాలి అంటే నాకు ఏమీ రావు అనే వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ వీఐపీ ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి ఇంకా చాలా పెట్టారండి. సో మీరు ఒకసారి కావాలి అనుకుంటే వీడియో పాజ్ చేసుకోండి, చదవండి. దట్స్ నాట్ ఏ ఇది. అండ్ ఇక్కడ చూడండి టెస్ట్ సిరీస్ అన్నాం కదా! టెస్ట్ సిరీస్ అంటే మనం ఆషామాషి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ విజయ్ సింహ ఒక మాట చెప్తున్నారు. ఏమని? గుడ్ మార్నింగ్ సార్. ఐ సాల్వ్డ్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ సమ్ క్వెషన్ పేపర్స్ లైక్ విజన్ ఐఏఎస్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో 10 క్వెషన్స్ ఉంటే 10 క్వెషన్స్ కరెక్ట్ పెట్టాను. లాస్ట్ 10 years పేపర్స్ అండ్ సమ్ ఇన్‌స్టిట్యూషన్ పేపర్స్ కూడా సాల్వ్ చేశాను. కానీ మన టెస్ట్ సిరీస్ టఫ్‌నెస్ అయితే బియాండ్ ఉంది సార్. ఈవెన్ యూపీఎస్సీ కూడా ఇంత హార్డ్‌గా ప్రిపేర్ చేయలేదేమో అని చెప్పేసి అంటున్నారు. బికాజ్ మనం ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్‌లో లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 30 క్వెషన్స్ వచ్చినాయండి. ఓకేనా? డైరెక్ట్‌గా మనకి 30 క్వెషన్స్ అంటే మీకు 60 మార్క్స్ మీరు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే 50-60 మార్క్స్ మీరు డైరెక్ట్‌గా ఆ టెస్ట్ సిరీస్ బట్టిన వచ్చేస్తదనమాట. అది కూడా విత్ ప్రూఫ్స్ మన అకాడమీ ఛానెల్‌లో మనం పెట్టడం జరిగింది. లేదనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము ఆ పీడిఎఫ్ కూడా పంపిస్తామండి. ఓకేనా? అండ్ ఏదో అదర్ అకాడమీస్ చేసినట్టుగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ ఎడిట్ చేసేసి అట్లాంటి దొంగ డ్రామాలైతే మన అకాడమీ చేయదండి. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఓకే? సో ఇవన్నీ కూడా వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్. అండ్ ఈ ఇయర్ మనము చార్జ్ చేసే ఫీజ్ వచ్చేసి 75,000 అండి. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ మనకి 10th జూన్ లోపు రిజిస్టర్ అవుతారో వీళ్ళందరికీ కూడా ఫ్లాట్ 10,000 ఆఫ్ అనేది ఇస్తున్నాము. అండ్ వీళ్ళతో పాటుగా మనం జూన్ 10th నుంచి 1 వీక్ ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా పెడుతున్నాము. ఆ స్టూడెంట్స్‌కి కూడా మనం 10,000 ఆఫ్ అనేది ఇస్తున్నామనమాట. అంటే మీరు పే చేసేది ఓన్లీ 65,000. ఈ 65,000కి నేను చెప్తున్నానండి, కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తున్నాను. మీకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ గానీ, లేకపోతే తక్కువొచ్చింది అని ఫీల్ అయితే, మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని క్వెషన్ చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఇందాక చెప్తా అన్నాను గదా! 15 డేస్ మీరు క్లాసెస్ వినండి. విన్న తర్వాత, సార్ నాకు మీ క్లాసెస్ క్వాలిటీ అనిపించట్లేదు అని ఒక్క స్టూడెంట్ చెప్పినా, మీకు 100% ఫీజనేది రిటర్న్ ఇచ్చి పంపిస్తాం. అండ్ హోప్‌ఫుల్లీ ఇప్పటి వరకు ఎవరు గూడా మన అకాడమీ నుంచి అలా రిటర్న్ ఎళ్ళిపోయిన వాళ్ళు లేరు. ఎక్సెప్ట్ ఫ్యూ స్టూడెంట్స్ ఎవరైతే హెల్త్ ఎమర్జెన్సీ వల్ల పర్టిక్యులర్ జాబ్ అంటే ప్రిపరేషన్ క్విట్ అయిన వాళ్ళు అండ్ కొంతమంది ప్యూర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించి డైరెక్ట్‌గా మన అకాడమీ నుంచి డబ్బులు తీసుకొని ఎనకాలకి వెళ్ళిన వాళ్ళైతే లేరండి. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను అండ్ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఓకేనా? అంటే అంత బెస్ట్ క్వాలిటీ కోచింగ్ ఇస్తున్నాం గాబట్టే స్టూడెంట్స్ ఆర్ స్టికింగ్ టు అవర్ అకాడమీ. ఓకేనా? మీకు నమ్మకం ఉంది అనుకుంటే, వీఐపీఎస్ అకాడమీ నమ్ముతున్నారు అనుకుంటే, యూ బెటర్ కమ్ టు వీఐపీఎస్ అకాడమీ. బట్ ఐ ప్రామిస్ యూ దట్ మీరు పే చేసిన ప్రతి పెన్నీకి కూడా మేము ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ కన్నా ఎక్కువ ఇస్తాము. అండ్ ఇందాక ఇచ్చిన స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి గదా! మీరు కూడా కోచింగ్ అయ్యే టైంకి అలాంటి ఫీడ్‌బ్యాక్సే ఇస్తారు. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీకైతే న్యాయం చేయడానికే ఈ అకాడమీ స్టార్ట్ చేశాము. యూపీఎస్సీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అఫోర్డబుల్ ప్రైస్‌లో మనం హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క అకాడమీని స్టార్ట్ చేశాను. అండ్ హోప్‌ఫుల్లీ ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లీ. మనము గ్రూప్ 2 చూసుకున్నా గానీ, ఆన్‌లైన్ కోచింగ్‌లో యూజువల్లీ ఎవరు బిలీవ్ చేయరు. బట్ వి హావ్ 500+ అడ్మిషన్స్ అండి మనకి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే. మనకి జనవరి 2023 నుంచి మనం చూసుకున్నట్లయితే మన యాప్ కౌంటింగ్ ప్రకారం 500+ అయితే మన స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఈ ఇయర్ ఇప్పుడు జూలై 28 ఒకవేళ ఎగ్జామ్ జరిగితే మెయిన్స్ రాస్తారు. అండ్ టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 కోచింగ్ అండ్ గ్రూప్ 2 జరుగుతుంది. ఏపీపీఎస్సీ కూడా గ్రూప్ 2 జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ 2 బ్యాచెస్ రన్ చేశాము. అండ్ ఈ ఇయర్ కూడా 2 బ్యాచెస్ ప్లాన్ చేస్తున్నాము. జూన్ బ్యాచ్ ఒకటి, జూలై బ్యాచ్ ఒకటి. సో మోస్ట్‌లీ ఒకవేళ స్టూడెంట్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి మోస్ట్‌లీ ఈ ఇయర్ ఒక బ్యాచ్ కూడా పడినా ఆశ్చర్యం లేదు. సో దట్ ఈస్ ఆన్ జూన్ 10th ఉంటుంది మనకి. రైట్? సో జూన్ 10th జరిగే క్లాసెస్ కూడా మీరు లైవ్ క్లాసెస్‌కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే 1 వీక్ అక్కడ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన నంబర్స్‌కి మీరు వాట్సాప్‌లో మీ నేమ్ అండ్ అలాగే 1 వీక్ ఫ్రీ క్లాసెస్ అని మెసేజ్ చేయండి. డెఫినెట్‌లీ అవర్ టీమ్ విల్ రెస్పాండ్ యూ విత్ ఎ టెలిగ్రామ్ లింక్. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.